అయితే ఈ న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకునే యంగ్స్టర్స్కి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటమ్మా? న్యూ ఇయర్ పోని మనం అలవాటు పడ్డాం. జనవరి 1వ తేదీన ప్రారంభం అవుతోందని అలవాటు పడ్డాం. క్యాలెండర్ ప్రకారం 31వ తారీఖున అర్ధరాత్రి వరకు తిరగనక్కర్లేదు. దాని 1వ తేదీన ఉదయమే న్యూ ఇయర్ అని ఇంగ్లీష్ న్యూ ఇయర్కి వీడ్కోలు పలికి జనవరి 1 నుంచి నా జీవితాన్ని చక్కగా నేను మళ్ళీ ప్రారంభించుకుంటాను. వచ్చే జనవరి 1వ తేదీ వరకుని ఆ భగవంతుడు ఈ సంవత్సరం అంతా చక్కగా ఉండేటట్టుగా చక్కగా అమ్మ చేత పాయసం వండించుకుని తిని నీ జీవితాన్ని ప్రారంభించుకో, చాలు. అంతకన్నా ఏం కావాలి? ఆ కేకులు ఎందుకు మనకి? ఆ కేకులు ఎందుకు? ఆ కట్ చేయడం ఎందుకు? ఆ కేకలు ఎందుకు? రాసుకుంటారు మొహాలకు పూసుకోవడం అవన్నీ ఎందుకు అంటే ఇంకోటి ఏదో ఉందని. ఇప్పుడు ఒకటిరా, ఒక మంచి గంగా తీర్థం ఉందనేటటువంటి తెలిస్తే వాడికి ఈ మురికి నీళ్లు తాగడుగా. అసలు గంగా తీర్థాన్ని పరిచయం చేయండి, అప్పుడు మురికి నీళ్ళ జోలికి ఎందుకు వెళ్తారు? ఇది పరిచయం అయితే దాని జోలికి ఎందుకు వెళ్తారు చెప్పండి? అది చెప్పండి. ఈ తీర్థం తాగించండి వాళ్ళకి, అప్పుడు మంచి భావాలు వస్తాయి. ఎందుకని మీ ప్రసాదం తీసుకోమండి అంటారు 1వ తారీఖున డిసెంబర్ 25. ఎందుకని ఈ ప్రసాదం తీసుకుంటే ఎక్కడ అనుభూతి చెందుతారు, ఎక్కడ భక్తి భావం కలుగుతుందని భయం వేసి తినొద్దని చెప్తారు. అంటే ఈ తీర్థం కాదు మేడం, ముందు రోజు ఇంకొక తీర్థం తీసుకొని ఉంటారు కదా, ఆ ఇంపాక్ట్. అదే ఈ తీర్థం తీసుకుంటే ఆ తీర్థం ఎందుకు తీసుకుంటారు? ఈ తీర్థం యొక్క విశేషత చెప్పండి. ఈ తీర్థం 21 ఔషధాలు కలుస్తాయిరా. ఇవి నీకు అసలు డాక్టర్ దగ్గరికి వెళ్లే పనే ఉండదు. ఈ తీర్థాన్ని కనుక నువ్వు తీసుకుంటే, ఆ తీర్థం తీసుకుంటే నీ జీవితం అంతా నాశనం అయిపోతుందిరా, పాప పంకిలం అయిపోతుంది అని నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను పిల్లలకి. ఇప్పుడు నీ ద్వారా కూడా చెప్తున్నాను పిల్లలకి, ఈ ప్రపంచం నీకు చాలా చెడు అలవాట్లు చేస్తుంది. ఆ అలవాట్ల వల్ల నువ్వు చేసే తప్పులకు మాత్రం ఈ ప్రపంచం బాధ్యత వహించదు సుమా. తస్మాత్ జాగ్రత్త. నిన్ను నీవే రక్షించుకో, నిన్ను నీవే కాపాడుకో. అబ్బా భలే చెప్పారమ్మా, ఎంత బాగా చెప్పారు. అసలు ఇదొక్కటే, ఇంకేం లేదు చెప్పడానికి. ఎంత చక్కగా చెప్పారమ్మా. ప్రపంచం ఎప్పుడు నిన్ను పక్కదారి పట్టించడానికి ప్రయత్నిస్తుంది. లేకపోతే నీకు 15 సంవత్సరాలు 16 సంవత్సరాలు బారుల దగ్గర నిలబడటం ఏంటమ్మా? పిల్లలు, ఆడపిల్లలు సిగరెట్లు తాగడం ఏంటమ్మా? ఈ మత్తు పదార్థాలు చాక్లెట్లు తినడం ఏంటమ్మా? ఈ డ్రగ్స్ అలవాటు పట్టడం ఏంటమ్మా? ఇవన్నీ మార్కెట్లోకి తెస్తున్నది ఎవరమ్మా? తెస్తున్న వాళ్ళని ప్రోత్సహిస్తున్నది ఎవరమ్మా? సమాజ శ్రేయస్సు ఇదేనా కోరుకోవడం? సుస్వరాజ్యం అంటే ఇదేనా? ఏం మాట్లాడాలో కూడా తెలియని పరిస్థితి అమ్మా. మాట్లాడలేం. ఏం మాట్లాడాలి? కాలం సురేఖ, అన్నింటికీ కాలమే పరిష్కరిస్తుంది. నేచర్ నేచర్ నేచర్. ప్రకృతి ఇప్పటికే మనల్ని హెచ్చరిస్తూ ఉన్నది, ఇంకా హెచ్చరిస్తుంది. అప్పుడు ప్రళయం వస్తుంది, అప్పుడు సర్వనాశనం అయిపోతే మనం ఎవరు లేరా నా కోసం అరిస్తే ఎవ్వరూ ఉండరు, అక్కడ ఎవరు ఉండరు, రారు, కాపాడరు. అది గుర్తు పెట్టుకుంటే చాలు జీవితంలో. అమ్మ, అయితే ఇందాక మాట్లాడుతూ మీరు అన్నారు న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ గురించి ఎలా ఆపాలి ఏంటి అని మాట్లాడుతున్నప్పుడు, అమ్మాయిలు ఏంటమ్మా సిగరెట్లు తాగడం, మందు తాగడం ఇట్లాంటివి. అమ్మాయిలు కూడా చాలా మంది, ఆడవారు మగవాళ్ళు అని తేడా లేదమ్మా. పైగా ఇంకేమంటున్నారు, సుప్రీంకోర్టులు కూడా తీర్పులు ఇచ్చాయి కదండి, ఎలా పడితే అలా బ్రతకొచ్చని. ఏ సిగ్గులేని మాటమ్మా ఇది. సుప్రీంకోర్టులు ఇవ్వడం ఏమిటి, వీళ్ళు మాట్లాడడం ఏమిటి? సుప్రీంకోర్టు ఎవరు? మనుషులు. సుప్రీంకోర్టులో ఏమైనా దేవతలా? జడ్జెస్ దిగొచ్చారా? ఏ న్యాయం? అసలు పైన చట్టం అనేది, ప్రకృతికి ఒక చట్టం ఉంది, ప్రకృతికి ఒక న్యాయం ఉంది, ప్రకృతికి ఒక ధర్మం ఉంది. ఆ ప్రకృతి ధర్మం ప్రకారం నువ్వు నడుచుకుంటేనే ప్రకృతి నీకు సహకరిస్తుంది. సుప్రీంకోర్టు జడ్జెస్ ఇచ్చిన తీర్పు కాదు, పైవాడున్నాడు ఒకడు, వాడు ఇవ్వాల్సింది తీర్పు.